కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను అణచివేతే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. గొంతు ఎత్తితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల ర్యాలీలకు అనుమతిస్తున్నారు, మాకు మాత్రం ఇవ్వట్లేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నాయకులను విచక్షణరహితంగా దాడులు చేస్తూ అర్హులైనటువంటి వారికి సంక్షేమ పథకాలు రాకుండా ఇలా సీతక్క గారి అనుచరులు ఒక ముఠాగా ఏర్పడి దండుపాల్యం ముఠను మరిపించే విధంగా ఇక్కడ నయీం ముఠా సభ్యులు కొత్త అవతారం ఎత్తి ఇక్కడ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది. అనేక రకాల ముసుగులు వేసుకొని మాఫియా కొనసాగుతుంది. ఈ జిల్లాలో విపరీతమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అర్హులకు పోస్టింగ్ల విషయం పక్కకు పెడితే తాబేదారులకు పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దండుపాల్యం ముఠాలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు పోలీసులు కలిసే ముఠాలు ఏర్పడి అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తాం. మేము దరఖాస్తు పెట్టినాము, మేము నిరసన కార్యక్రమం ప్రశాంతంగా చేస్తామని చెప్పి మాకు మైక్ పర్మిషన్ ఏమో అడిగినాం. మాకు నిషేధాజ్ఞలు పెట్టి వెంటనే గంటల్లో పెట్టి సిటీ పోలీస్ యాక్ట్ పెట్టి జిల్లా మొత్తం కూడా నిషేధం విధించడం ధర్మమేనా? ఎవరు కూడా గొంతె ఎత్తద్దా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఊరేగుతూ వందల మందిని జెండాలు పెట్టి అలో చేస్తూ టపాకాయలు క్రాకర్స్ కాలుస్తూ పోతుంటే పోలీస్ అధికారుల ముందట మాకు నిర్బంధం ఎందుకు? ఈ రాజ్యంలో వారికి ఆ రకమైన స్వాగతం ఎందుకు? పోలీస్ సిటీ యాక్ట్ అమలు ములుగు జిల్లాలో ఉన్నప్పుడు ఏ రకంగా వాళ్ళకు అనుమతి ఇచ్చిలో వాళ్ళపైన కేసులు పెట్టాలి. మంత్రులతో పాటు అందులో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడితేనే ఈ జిల్లా ఎస్పీకి చిత్తశుద్ధి ఉన్నట్టు మేము భావిస్తాం. లేదా మేము చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమే అని చెప్పి కూడా ప్రజలకు ఒక సందేశం పోతుంది.